గతం మరిచిపోయి జగన్కే సవాళ్లు. ఎన్డీఏ కూటమి పుణ్యమాని అధికారంలో ఉన్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన గతం మరిచిపోయి అతిశయమైన సవాళ్లు విసురుతున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదకే ఎగబడి తొడగొడుతున్నారు. కడప జిల్లాలో అవకాశవాదానికి పేరు మోసిన నాయకుల్లో ఒకరుగా జమ్మలమడుగు నాయకుడు ఆదినారాయణ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కూడా వైఎస్ఆర్ హవా ఆయనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించింది. రాష్ట్ర విభజన అనంతర పర్యవసానాలలో ఆదినారాయణ రెడ్డి జగన్ వెంట నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొని వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 వచ్చేసరికి పరిస్థితులు మారాయి. 2014లో వైసీపీ తరపున గెలిచి జగన్ను వంచించి తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఆదినారాయణ రెడ్డి ఒకరు. అలాగని ఆయన అక్కడ కూడా సరైన గుర్తింపు, ప్రాధాన్యం సంపాదించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కూడా టికెట్ ఇవ్వలేదు. జగన్ గెలిచిన తర్వాత భాజపాలో చేరి తనను తాను కాపాడుకోవడం మీద దృష్టి పెట్టిన ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు తనకు సరిజోడులు కారని అధికార పార్టీకి ఆయన సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసురుతున్నారు. భాజపాలో ఉన్నంతకాలం బిక్కుబిక్కుమంటూ గడిపిన ఈ చంద్రబాబు నాయుడు కోవట్టు నాయకుడు ఇప్పుడు తగుదునమ్మా అంటూ జగన్ మీద విరుచుకుపడుతుండడం విశేషం. విరాళాల్లో అవినీతికి పాల్పడ్డ కూటమి నేతలు. వరదలొస్తే అవినీతికి పాల్పడొచ్చని దేశంలోనే నిరూపించిన ఘనత కూటమి సర్కార్కు దక్కుతుందని వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వరదల కారణంగా లక్షలాది ప్రజానీకం, వేలాది కుటుంబాలు నష్టపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇస్తే వాటిని టీడీపీ నాయకులు జేబులో వేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. నేడే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు. నేడు హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ వైపే ఉన్నాయి. అమిత్ షాతో రేవంత్ భేటీ. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షాను ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలుసుకున్నారు. వీరిద్దరూ సుమారు అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది. మంత్రిపై పరువు నష్టం దావా. నేడు నాగార్జున వాంగ్మూలం. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం కోర్టుకు హాజరు కానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది.